కాని 100 6 కాని అటు సూర్యుడు ఇటు రాని ఇటు సూర్యుడు అటు వెళ్ళని ఎవరూ తమను ఆపలేరన్నట్టుగా పెట్టరేగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి అడ్డే లేదన్నట్టుగా ఉంది పరిస్థితి. ఏపీ టు ముంబై వయా తెలంగాణ వాళ్ల దారి రహదారి. ఇంతకు వాళ్ళెవరంటారు? ఇన్ని క్లూస్ ఇచ్చాక అర్థం కాకుండా ఉంటుందా? ఎస్, మీ గెస్ కరెక్టే. పక్కా గంజాయిగాళ్లు. ఇంత నిఘా పెట్టినా సరే సరుకు బట్వాడ ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇంతే కాదు, కాకివనంలో గంజాయి ప్లాన్ గురించి తెలిస్తే అవునా నిజమాని షాక్ అవ్వకుండా ఉండలేరు. కాదు కూడదంటే లెట్స్ సీ పోలీస్ గంజాయి స్కెచ్. ఉక్కుపాదం మోపినా ఊరూరు గాలించిన వనాలను జల్లెడ పట్టినా తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మాఫియా బరిదెగింపుకు కళ్ళెం పడ్డం లేదు. ఇదిగో ఈ సీనే అందుకు సాక్ష్యం. మనల్ని ఆపేదెవడ్రా అనే రేంజ్లో గంజాయి లోడ్తో ఈ బండి దూసుకెళ్లింది. మత్తులో గంజాయి గాళ్లు పిచ్చెక్కినట్టు పేట్రేగుతారు కదా, ఈ గంజాయి బండి కూడా అలానే పల్టీ కొట్టింది, బోల్తా పడింది. సాయం చేయడానికి స్పాట్కి చేరుకున్న పోలీసులు వ్యాన్లో గంజాయి వాసన పసిగట్టారు. ఏందిరా కథ అని తనిఖీలు చేస్తే ఇదిగో నీట్గా ప్యాక్ చేసిన గంజాయి గుట్టు బయటపడింది. నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణలో కూడా గంజాయి దందా జోరుగా సాగుతోంది. ఉక్కుపాదం మోపిన ఖాకీలు పక్కా నిఘా పెట్టి ఇదిగో ఈ కేటుగాళ్లకు చెక్ పెట్టారు. గుట్టుగా సప్లై చేసేందుకు రెడీగా పెట్టుకున్న గంజాయిని సీజ్ చేశారు. గంజాయి గాళ్ల కథ అట్టుంది. ఇక కరీంనగర్ కాకివనంలో గంజాయి కేసు సంచలనం రేపింది. పోలీస్ అయ్యుండి గంజాయితో డీలింగా అనే డౌట్ రావద్దు. కొత్తపల్లి పిఎస్ లో కానిస్టేబుల్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డితో నాగరాజుకు భూ వివాదం ఉంది. అలాగే శ్రీనివాస్ రెడ్డికి ఓ ఫర్టిలైజర్ షాప్ ఉంది. ఆ షాప్ లో సీక్రెట్ గా గంజాయి పెట్టించి పోలీసులకు సమాచారం ఇప్పించి సరుకును పట్టించి శ్రీనివాస్ రెడ్డిపై క్రిమినల్ కేసు ఫైల్ చేయించాలన్నది నాగరాజు ప్లాన్. అనుకున్నట్టుగా అంతా జరిగింది. కానీ ఇన్ డెప్త్ ఎంక్వైరీతో నాగరాజు ప్లాన్ బూమరంగ్ అయింది. పోలీస్ స్టేషన్ లో ఒక గంజా కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఆ గంజా కేసు రిజిస్టర్ అయిన సమయంలో ఎవరి షాపులో అయితే గంజా దొరికిందో ఆయన దాన్ని ఇది నేను పెట్టింది కాదు, నాకు సంబంధం లేదని గట్టిగా అతను చెప్పడం వల్ల మేము అన్నోన్ పర్సన్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కాకీల కళ్ళు గప్పాలని గంజాయి మాఫియా తీరొక్క తీరులో ప్రయత్నిస్తుంటే పోలీస్ అయ్యుండి సాటి పోలీసును గంజాయి కేసులో ఇరికించాలంటున్న పోలీస్ నాగరాజు వ్యవహారం ఇటు డిపార్ట్మెంట్లో అటు పబ్లిక్ డొమైన్లో చర్చగా రచ్చగా మారింది.